జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ అభయస్వామి జ్యోతిష వాస్తు శాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రవిప్రకాష్. ఈరోజు కార్యక్రమంలో ఈ సమస్త వాస్తు సమస్యల పరిష్కారం ఏమిటి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి లక్షలు కోట్లు పెట్టి గృహ నిర్మాణం చేస్తారండి. మరి వాస్తు బాగాలేకపోవడంతో చాలామంది సిద్ధాంతులు ఇటు కూలగొట్టండి, అది కూలగొట్టండి, అటు కూలగొట్టండి, ఇటు కూలగొట్టండి అనేది నలుగురు నాలుగు విధాలుగా చెప్తారు. 4 సిద్ధాంతులు వస్తాయి, నలుగురు వస్తాయి. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. అది ఎలాగంటే వాస్తు హోమం కనుక మీరు ప్రతి సంవత్సరం చేసినట్లయితే ఇటుక పెళ్ళ కూడా కదిలించాల్సిన పని లేదు, ఏ ఇంచు కూడా కూలగొట్టాల్సిన పని లేదు. ఎందుకని వాస్తు శాస్త్రమే చెబుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం వాస్తు హోమం జరుగుతుందో ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా పటాపంచలవుతాయి, దోషాలు నిర్మూలించబడతాయి అనేసి శాస్త్రవచనము. అది 100% వాస్తుపరంగా ఉండనివ్వండి ఇల్లు, తప్పకుండా కూడా ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే శుభకార్యాలు జరుపుకుంటారో స్వచన వ్రతం కానీ మరొక వ్రతం కానీ చేసుకుంటారు. దాంతోపాటు వాస్తు పూజ చేయాలనేసి శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాదండి, వివాహము, పుత్రుడు జన్మించడము, మరి ఇతర శుభకార్యాలు చేసినప్పటికీ కూడా విశ్వకర్మ ప్రకారము ఈ యొక్క వాస్తు పూజ చేయాలనేసి గృహంలో తెలియజేస్తున్నారు పెద్దలు. కాబట్టి మరి వాస్తు పూజ చేయాలంటే మంచి పూజారి గారు అవసరం. మీరు స్థానికంగా చూడండి. లేరండి మాకు పూజారి గారు లేరు, అయ్యా గురుగారు మీరే చేయాలంటే మేము వాస్తు పూజ, వాస్తు హోమము, అన్నశాంతి, ఇతర కార్యక్రమాలు చేస్తాము, శాస్త్రోక్తంగా చేయడం జరుగుతుంది. మరి నేను ఉండేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. కాబట్టి ప్రేక్షకులారా, మీరు నా నెంబరే కావాలంటే, నేనే చేయాలంటే దయచేసి కాల్ చేయండి. నమస్తే.